వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. 2026లో వస్తున్నటువంటి రెండో నోటిఫికేషన్. మరి ఇన్ సర్వీస్ మిత్రులైనా కూడా, లేకపోతే వచ్చే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా మరి వాళ్ళ స్కోర్ పెంచుకోవడానికి, వీళ్ళు క్వాలిఫై కావడానికి మళ్ళొకసారి వచ్చినటువంటి సువర్ణ అవకాశం కనుక దీన్ని తప్పకుండా ఈసారి ఉపయోగించుకుందాం. సో మీకు ప్రిపరేషన్లో భాగంగా గతంలో టెట్ లాగానే ఇప్పుడు కూడా మన క్లాసులు కంటిన్యూ చేసుకుందాం. తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. ఇక టెట్కు సంబంధించినటువంటి కొన్ని రెగ్యులర్ వివరాలు కొత్తగా చేంజెస్ ఏవీ లేవు. ఎలిజిబిలిటీలో కానీ, మిగతా దాంట్లో కానీ, పాస్ పర్సెంట్ అది క్వాలిఫై మార్క్స్లో కానీ సో చేంజెస్ ఏం లేవు. లేనప్పుడు కూడా ఒక్కసారి ఏమైనా ముఖ్యమైన వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు సేమ్ ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి డిఎడ్, బిఎడ్ లాంగ్వేజ్ పండిట్ ఎవరైతే పాస్ అయినటువంటి వాళ్ళే కాకుండా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అనేది ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి ముఖ్యమైనటువంటిది. దీని తర్వాత ఇక డేట్స్ కనుక తీసుకుంటే 15th జూన్ నుంచి 30th జూన్ మధ్యలో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. ఇంతకుముందులాగా 2 సెషన్లో ఉంది. మార్నింగ్ 9 to 11:30, ఆఫ్టర్నూన్ 2 to 4:30 అనేది ఇక్కడ ఉన్నది. ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి సేమ్ గతంలో లాగానే ఒక పేపర్కు 750 రూపాయలు ఉంది. 2 పేపర్లు కనుక అనుకుంటే 1000 రూపాయలు ఉన్నది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్లకు తీసుకుంటే ఒక పేపర్కి ఏదన్నా ఒక పేపర్కి 700 రూపాయలు, లేదా రెండింటికి కలిపి తీసుకుంటే 950 రూపాయలు ఉంది. ఇక్కడ ఇదే స్కూల్ education.telangana.gov.in అనేది మన సైటు. దీన్ని ఎట్లా అప్లై చేసుకుందాం అనే దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ సబ్మిషన్ అప్లికేషను మరి 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 15th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు మనకు ఈ డేట్స్. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే గతంలో మనం ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి దగ్గర సెంటర్లు అలాట్ అవుతాయి, కొద్ది లేట్ అయినా కొద్ది దూరం సెంటర్లు అని అనుకున్నాం. కానీ చివరికి గందరగోళం అయిపోయింది. ఎట్లా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా రకరకాలుగా సెంటర్లు పడే అవకాశం ఉంది కనుక దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి కనుక ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసి సెంటర్లు అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక మరి ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ముందు ఈసారి అయినా వస్తుందన్న ఆశాభావంతో ఖచ్చితంగా మనం స్టార్టింగ్లో డేస్ లోపలనే అప్లై చేసుకుని అయితే రెడీగా ఉందాం. ఎందుకంటే ఒకవేళ ఈసారి లాస్ట్ టైం జరిగిన పొరపాటుని ఈసారి కనుక రెక్టిఫై చేసుకుంటే మనకు దగ్గర సెంటర్లు వచ్చే అవకాశం ఉంది కనుక మిత్రులు ఎవ్వరు కూడా లేట్ చేయకుండా స్టార్టింగ్లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఇక ఎలిజిబిలిటీకి సంబంధించిన దానిలో ఎలాంటి మార్పు లేదు. ఫైనల్గా ఒక్కసారి డేట్స్ని చూసుకుందాం మనం. ఇక్కడ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. పేమెంట్ ఫీజు 15th రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీజు రెండు కూడా. ఆ తర్వాత హెల్ప్ డెస్క్కి సంబంధించి 31st ఇక జూలై వరకు కూడా హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా. హాల్ టికెట్లు మాత్రం 9th రోజే అనే డేట్ ఫిక్స్ అయ్యడం జరిగింది. ఎగ్జామినేషన్స్ 15th జూన్ నుంచి 30th జూన్ వరకు ఇది ఉన్నది. టైమింగ్స్ యూస్ చేసినాం. ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ అతి ముఖ్యమైనది చూడండి. 28th జూలై నుంచి 31st జూలై మధ్యలో ఈ రిజల్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మనకు మరి ఆ తర్వాత ఒకవేళ అదృష్టం బాగుండి డిఎస్సి తొందరగా వేసినప్పుడు కూడా, లేకపోతే దేనికైనా కూడా పనికి వస్తుంది కనుక ప్రిపరేషన్ ఈ రోజు నుంచే సీరియస్గా స్టార్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు. సో మీతో పాటు మీ ప్రిపరేషన్లో భాగంగా మేము కూడా ఎప్పట్లాగే గతంలో టెట్టులో అందించిన సహకారాన్ని ఇప్పుడు కూడా సైకాలజీ సంబంధించి కానీ, మెథడాలజీ సంబంధించి కానీ, మిగతా సోషలు, ఇంగ్లీషు, వీటికి తెలుగు, వీటికి సంబంధించినటువంటి వాటి మీద తప్పకుండా వీటిపై వీడియోలు చేస్తాను. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.